అంటే ఫ్యూచర్లో క్లౌడ్ ప్లస్ సెక్యూరిటీ ఈ రెండు ఎంత సేఫ్ అండి? ఇది చాలా సేఫ్. ఎందుకంటే ప్రతి కంపెనీలో సెక్యూరిటీ అనేది ఏ రీప్లేస్మెంట్ చేయలేదు కాబట్టి సెక్యూరిటీ అనేది మనమే దాన్ని మేనేజ్ చేయాలి కాబట్టి డెఫినెట్గా మల్టీ క్లౌడ్ అండ్ డెవ్సెకాప్స్ అనేది చాలా సేఫెస్ట్ ఇప్పుడున్న ఓకే. సిచ్యువేషన్. సో ఒక ఫ్రెషర్కి స్టార్టింగ్ శాలరీతో పాటు సెక్యూరిటీ స్కిల్స్ ఉంటే శాలరీలో ఎంత తేడా ఉండే ఛాన్స్ ఉంది? ఒక 50 to 1 LPA ఈజీగా తేడా ఉంటుందండి. ఓకే. డెవ్సెకాప్స్లో ఫాస్ట్ శాలరీ ఇంక్రీజ్ అంటే హైక్స్ రావడానికి గల రీజన్స్ ఏంటి? ప్రతి కంపెనీలో ప్రతి అప్లికేషన్స్ అన్ని క్లౌడ్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అది కూడా మల్టీ క్లౌడ్ వెళ్తున్నాయి కాబట్టి మనం మల్టీ క్లౌడ్ విత్ సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేస్తే ప్రతి కంపెనీ రిక్వైర్మెంట్ ఉంది దీన్ని. దానివల్ల ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ చాలా వస్తాయి, హైక్ సాలరీస్ కూడా చాలా వస్తాయి. వీక్యూబ్ నుంచి ఈ కోర్స్ చేసి ఎవరైనా హైయెస్ట్ శాలరీతో ప్లేస్ అయిన స్టూడెంట్స్ నేమ్ చెప్పగలరా? సో జయంత్ అండ్ విశ్వనాథ్ ఉన్నారు. సో వాళ్ళు కెరీర్ గ్యాప్ నుండి వచ్చారు. వాళ్ళకు ఒకరికి 24 lakhs ఉన్నాయి, ఒకరికి 16 lakhs అని వచ్చాయి. ఓ నైస్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.